సెట్లో ఉంటే అందరూ వచ్చి తిన్న పలకరించేవాళ్ళు. సో ఎంత స్టార్డప్ ఉందా అని అనుకున్నా నేను. వచ్చి నువ్వు నాకు ఆ సీరియల్లో నువ్వు నచ్చవు అలా ఓన్ చేసుకుని తిట్టుకునేవాళ్ళు అన్నమాట ఈ అమ్మాయిని. నాకు చాలా నాకు ఎంత స్టార్డప్ ఉందా, సీరియల్స్ ఎంత సీన్ ఉందా, నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే నాకు ప్లస్ అయింది అది. బట్ ఇట్స్ స్టిల్ అన్ ఆర్ట్, ఎనీథింగ్. అది కూడా ఆర్ట్, ఇది కూడా ఆర్ట్. సో ఇండస్ట్రీలో తెలుగు వచ్చిన మీరు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీరు మన అల్లు అర్జున్ కూడా తెలుగు అమ్మాయిలు రండి, మేము స్వాగతం పలుకుతున్నాం, మీరు చెయ్యండి, ముందుకు రండి, తెలుగు అమ్మాయిలు రండి అంటే అట్లా ఆయన బేబీ సినిమా ఫంక్షన్లో ఆయనే స్పెషల్గా అరేంజ్ చేసి ఓ ఈవెంట్ని బేబీ సినిమా సక్సెస్ని వాళ్ళందరికీ మీట్లాగా అరేంజ్ చేశారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? వెరీ గుడ్. నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఒక పీరియడ్ ఉండే మన ఇండస్ట్రీలో, అంటే ఆ పీరియడ్లో వాళ్ళు ఎక్కువ తెలుగు అమ్మాయిని, లోకల్ అమ్మాయిని ప్రిఫర్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఇప్పుడు కూడా నాట్ ఓన్లీ బిగ్ స్క్రీన్ బట్ ఆల్సో స్మాల్ స్క్రీన్ పైన ఎక్కువ ఏంటంటే బెంగళూరు నుంచి చూసుకుందాం అని అలా చూస్తారు. మన తెలుగు అమ్మాయిల దగ్గర కూడా చాలా టాలెంట్ ఉంది బేసిక్లీ. సో అది వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. సో అట్లీస్ట్ ఎవరైనా అది చూసారు, అది రియలైజ్ అయ్యారు, అది ఇది జరుగుతుంది అని. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ దట్. సినిమా చూస్తూ ఉంటారా? యా, ఏం సినిమా చూస్తారు? చాలా చూసాను. అది చాలా చూసాను, ఇప్పుడు గుర్తు రావట్లేదు. బట్ కామెడీయా కామెడీయా దాదాగిరియా తప్పేస్తున్నారా? తగ్గేది లేదు. మీరు కూడా అంతే. సో అంటే ప్రతి ఆర్టిస్ట్ ఒక గోల్తో వస్తారు. హీరోయిన్స్ కి ఒక లిమిటేషన్, మ్యాక్సిమం 5 years. చాలా మంది, ఎక్కువ మంది హీరోయిన్స్ దాని తర్వాత అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి మీరు కొన్ని సినిమాలు చేసి ఆపేసి మన సీరియల్కి వెళ్ళి మళ్ళీ రావటం. సో హీరోయిన్కి ఎందుకు ఆ స్పాన్ అలాగే కొంతమందికి తప్ప అందరు చాలా ఎక్కువ మందికి ఎందుకు ఆ స్పాన్ 5 years క్లోజ్ అవుతుంది అంటే ఒక హీరోయిన్గా, ఒక మహిళగా మీరేం చెప్తారు? యాక్చువల్లీ హీరోయిన్స్కి ఎలాగో ఆఫ్టర్ అ సర్టన్ ఏజ్ వాళ్ళు అంత చేయలేరు. మ్యాన్ దే కెన్ డూ ఇట్. వెన్ కమ్స్ టు ద మేల్, they have the capability of doing a lot of things after a certain age also, biologically, and also if you take in other physical aspects and everything, in that a man can do it, but whereas a woman cannot do it. So there is a certain limited time for female. ఆ టైంలోనే వాళ్ళు ఎంత చేయాలో అది చేసుకోవచ్చు. ఐ థింక్ అది మెల్లిమెల్లిగా ఇండస్ట్రీలో మారుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన బాలీవుడ్ చూసుకుంటే విద్యాబాలన్ ఇలాంటి వాళ్ళు కూడా, అవుట్ వెళ్ళిన వాళ్ళు కూడా దే ఆర్ స్టిల్ డూయింగ్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్. ఐ థింక్ మెల్లిగా ఓటీటీ స్పేస్ తెలుగులో గ్రో అయ్యే కొద్ది ఇది ఐ థింక్ ఇది పాసిబుల్ అవుతుంది తెలుగులో కూడా. My opinion in this case is that okay, if it takes certain time. If the age is not showing, then definitely you can work and you can proceed with the roles, with the mainstream cinema. Once that you hit that biological clock and once you see that okay, now you are not fitting in the certain screen age category, then you may shift and choose to prefer different roles. But I don't think it's okay, you should leave acting and you should leave performing just because you reach a certain age or just because you're getting old being a woman or something. Once an artist and always an artist. గ్రోయింగ్ ఓల్డ్ ఇస్ బేసికలీ న్యాచురల్. ఎగ్జాక్ట్లీ. చూస్తే నేను ఇప్పుడు 45 years అయినాక నేను చెప్తే ఐ వాంట్ టు డూ ఓన్లీ 18 years క్యారెక్టర్స్ అంటే అది ఇట్స్ నాట్ ప్రాక్టికల్ కదా. నాకు ఎవరు చూడరు కూడా అది ఏంటి ఎవరో చేస్తున్నారు అని. ఎగ్జాక్ట్లీ. సో అకార్డింగ్ టు ద ఏజ్ అది క్యారెక్టర్స్ చూస్ చేసి చేస్తే ఐ థింక్ ఇట్స్ మోర్ వైస్. ఈ నెవర్ నో. ఇప్పుడు సురేష్ గారు హీరోగా చేస్తున్నారు కదా, సో ఎప్పుడు ఏది ఎలా టర్న్ అవుతుంది ఎవరికి తెలియదు. మనకి రాసి ఉంటుంది. మీరు హీరో అవుదామని వచ్చారు, మళ్ళీ హీరో అవుతున్నారు. సో మనం ప్లాన్ చేసిన ఏం జరగకపోతున్నాను. ఈ సినిమా టీజర్ చూస్తే ఫస్ట్ ఒక అమ్మాయి అడవుల్లో ఫారెస్ట్లో చెట్టుకి ఏదో వచ్చింది అమ్మ అనుకున్నాం. తర్వాత ఒక చికెన్ కట్ చేస్తే లైట్ వచ్చి పాట చెల్లి పాట. ఇంత క్రూరంగా ఈ సినిమా ఎందుకు తీశారు? కొంచెం డార్క్ అండి. నాకు నా మామూలుగా పింక్ కలర్స్ నచ్చవు, రెడ్ నచ్చుతుంది నాకు.
వెంటతో మొన్న హిడింబా సినిమా ఒకటి వచ్చింది. కొంచెం అలా డార్క్ స్టఫ్ ఇష్టం నాకు. థ్రిల్ అండ్ సస్పెన్స్ ఉంది. అంటే బేసిక్గా ఒక చిల్స్ ఉండాలి. నేను అలాగా ఏదైనా థ్రిల్లర్ కూడా కనిపించింది కదా మూవీలో. Yeah. మీరు ఎందాక జోకర్ చూసారు కదా, సో కొంచెం ఎక్స్ట్రీమ్గా కామెడీ చేసినా ఎక్స్ట్రీమ్ చేయాలి, థ్రిల్లర్ చేసిన ఎక్స్ట్రీమ్ చేయాలని అనిపించింది. సైకలాజికల్ థ్రిల్లింగ్. సైకలాజికల్ థ్రిల్లర్. Yeah. Mm. I'm Like- sure everyone will like the Mm. climax and the aftermath. I'm sure of that thriller, the suspense part. ఓకే, ఈ సినిమాలో కోడి పలావ్ ఎవరికైనా పెట్టలేదను లేదా ఇంకో చేయలేదను అలాంటి ఒక షార్ట్ అయితే నేను చూశాను. నాకు రస్ అగోరస్ షార్ట్ కనపడ్డది, మనుషుల్ని శవాలు అవును. తింటేది. Mm. సో అలాగా అది మీరు నేను అనుకున్నంత నేను చెప్పలేదు, అదే. నేను చెప్పబోతున్నా. అది అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు కదా ఇది. ఎవరికి కోడిపొల పెట్టలేదని అలిగి కొంచెం చెప్పడాలు అలాగైతే కాదు. ఈటీవీ ప్రభాకరు, తర్వాత నేహ, ఇలా కొంతమంది ఫిమేల్స్ ఉన్నారు తప్పితే ఎక్కువ మంది కొత్త వాళ్ళు కనిపించారు ఈ సినిమా.